నేను అడుగుతా ఉన్నా, ఏది మీ బాధ్యత, ఏది రక్షణ ఎక్కడ? ఇవాళ నడి రోడ్డు పైన రామకృష్ణ థియేటర్లో నడి రోడ్డు పైన తలపైన రక్తపు మడుగులో పడి ఉంటే అరగంట సేపు ఎవరు రాలా? మీ అంబులెన్సులు రాలే, 108లు కానీ ఏం రాలే. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పట్టించుకున్న నాదుడు లేడు. ఇంకేం మాట్లాడుతున్నారు? 10 రోజులకు ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి రకరకాల పర్యవేక్షణలు చేస్తూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? ఇది ఒక చిన్న ఉదాహరణ వెలుగులోకి వచ్చింది. నేను సోషల్ మీడియాలో పెట్టడం వలన ఇది వెలుగులోకి వచ్చింది. లేకపోతే దీన్ని కూడా గాలికి వదిలేదు. మళ్ళీ వీళ్ళు పైపెచ్చి అంటారు అది అర్బన్లో లేదు, రూరల్ అంటున్నారు. నేను అడుగుతున్నా, రామకృష్ణ థియేటర్ ఎదురుగుండా ఆ రోడ్డు ఇటుపక్క అర్బన్, అటుపక్క రూరల్. నీకు బాధ్యత లేదా? ఇదే మోరంపూడి సెంటర్ కూడా అటుపక్క అర్బన్, ఇటుపక్క రూరల్. నువ్వు రూరల్లో ఫ్లెక్సీలు వేయించుకోవట్లేదా? మోరంపూడి ఫ్లైఓవర్ రూరల్లో ఉంది ఒక రకంగా చెప్పాలనంటే. మరి నువ్వు మోరంపూడి ఫ్లైఓవర్కి చేర్చి పెద్ద పెద్ద కట్అవుట్లు వేయించుకోవట్లేదా? అది రూరల్ అంట. రామకృష్ణ థియేటర్ రూరల్ అంట. ఏం మాట్లాడుతూ ఉన్నావు? నీ మనుషులు కూడా వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి గాయపడ్డాడు, ఇంకో వ్యక్తి గాయపరిచాడు. మరి గాయపరిచిన వ్యక్తి గతంలో కేసులు ఉన్నాయి, మొన్న సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చాడంట. ఈ రకమైన అలవాటు ఉందంట, డబ్బులు అడగడం, డబ్బులు లాక్కుని వెళ్ళడం. మరి ఇలాంటి వాళ్ళని 307 కేసులు ఉన్న వాళ్ళని, ఇలా డబ్బులు లాక్కుని వెళ్ళి గంజాయి మత్తులో ఉన్న వాళ్ళని బ్లేడ్ బ్యాచ్ అనకపోతే ఏమంటారు బాబు? మళ్ళీ నా పైన కేసులు కట్టమని ఇదే పోలీస్ స్టేషన్ చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఏ అంశాలు చెప్తా ఉన్నా, మీరు ప్రజలకి జవాబుదారీతనం కింద ఉండండి, ప్రజలకు రక్షణ కల్పించండి. ప్రభుత్వాలపైన అప్పుడు నమ్మకం వస్తుంది. నువ్వు శాసనసభ్యుడి కింద ఉన్నావు, ఎందుకు ఉన్నావో కూడా ఎవరికి తెలియదు. మొన్నే మోరంపూడి ఫ్లైఓవర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు, మీ కూటమి పెద్దలందరూ కూడా 5 ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఎందుకున్నారు 5? కనీసం సర్వీస్ రోడ్లు వేయించలేరు, దానిపైన వీధి దీపాలు వేయించలేరు. లారీలు వెళ్తూ ఉన్నాయి రోడ్లపైన, మెయిన్ రోడ్లపైన మద్యం షాపులు పెడతా ఉన్నారు. ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు 24 గంటలు అమ్ముతూ ఉన్నారు. తాగి వీధి దీపాలు లేవండి మోరంపూడి ఫ్లైఓవర్ మీద. ఏ లారీయో వచ్చి నేరుగా కింద పడిపోయింది అనుకోండి బిజీ జంక్షన్లో, ఏమవుతుందండి? అంత పెద్ద యాక్సిడెంట్ అవుతుందండి. ఆ మాత్రం తెలీదా? సంవత్సరన్నర కాలంలో కనీసము స్ట్రీట్ లైట్ వేయాల్సిన ఇంగిత జ్ఞానం ఈ 5 ప్రజాప్రతినిధులకి లేదా? కేంద్రంలో వాళ్ళే, రాష్ట్రంలో వాళ్ళే. మళ్ళీ 5 కూటమికి సంబంధించిన ప్రజాప్రతినిధులు, 2 ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, ఒక మంత్రి, ఒక పార్లమెంట్ సభ్యులు, ఇంతమంది ఉండి కనీసము మినిమం కామన్ సెన్స్ లేదండి. మళ్ళీ దాని క్రెడిట్ తీసుకుంటున్నారు. అది మా వల్లే అయింది, మా వల్లే అయింది. తీసుకోండి, ఎవడొద్దని.